స్టార్ట్ చేస్తే ఎలా ఉంది మూవీ ఓజీ? ఎలా ఉంది అని ఓజీ అని అడిగారు, బాగుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ వేసుకుంటారేమో అని అనుకున్నాను నేను. ఎవరైనా సినిమా ఎలా ఉంది అని అడిగితే ముందు సినిమా పేరు చెప్పి అడగండి, ఎందుకంటే వచ్చే వారానికి వచ్చే ఇయర్ కూడా క్లిప్స్ రెడీ చేసుకొని పెట్టుకుంటారు. ఇక్కడ నడుస్తుంది వచ్చే వారానికి కాదు, ఓజీది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ది. ఓసీ 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 ఓబీని కూడా తొక్కు చేసిండు. బీజిఎం మాత్రం సినిమాకి హైలైట్. తమ్ముడు తమను మరి మ్యాన్షన్ వాళ్ళు తాకి కొట్టిండా ఇంకేమన్నా తాకి కొట్టిండా తెలియదు, కానీ మెగా ఫ్యామిలీలో ఆఫ్ కోర్స్ ఆల్రెడీ ఎంటర్ అయ్యాడు. నందమూరి తమన్ అనుకున్నారు, కాదండి ఇక్కడ నుంచి కొనిదెల తమన్గా మారిపోయే అవకాశం ఉన్నది. సుజిత్ని ఇంటికి పంపిద్దామని చాలా మంది ఎదురు చూశారు. సుజిత్ ఇంటికి వెళ్ళాడు, కొనిదెల ఫ్యామిలీలో ఎంటర్ అయ్యాడు, కొట్టుకుంటా పోతానే ఉంటాడు. ఇండస్ట్రీ హిట్లు, వండర్ఫుల్ మూవీ. మరాఠీ డైలాగులు చెప్తుంటే మాత్రం మంట రేగిపోతామన్నమాట. అంత అంటే తెలుగు డైలాగుల కన్నా కూడా అంత పర్ఫెక్ట్గా చెప్పిండు అన్న, కరెక్ట్గా ఆయన నోటితోటి చెప్పిండు. నిజంగా ఒక హిందీ డైలాగ్ కానీ మరాఠీ డైలాగ్ కానీ జపాన్ డైలాగులు కానీ ఇంత పర్ఫెక్ట్గా చెప్పగలడా అనే ఫీలింగ్ అనేది ఒరిజినల్గా చెప్పేసిండు అనమాట. వండర్ఫుల్ ఉంది. సుజిత్ జీత్ గయా తమన్ మన్ బర్ గయా వన్ మ్యాన్ ఆర్మీ కాక ఇక మీ ముగ్గురు నాకు మగాడు రాలేడు. ఇక అవసరం లేదు, నువ్వు 10 ఏళ్ళ వరకు సినిమాలు చేయకపోయినా చాలన్నా, ఈ సినిమానే 10 సంవత్సరాలు చూసుకుంటాం. పుష్కర కాలం తర్వాత ఇంకో సినిమా వచ్చినా సరే ఈ సినిమానే గుర్తుంచుకోండి. ఖుషీని ఇప్పటివరకు ఎలా గుర్తుంచుకుంటామో ఈ ఓజీని అలాగే గుర్తుంచుకుంటాము. ఏం మైనస్ లేవు. పాప సన్నివేశం బాగుంది. ప్రకాష్ రాజ్కు ఆ భవనానికి బయట యుద్ధం జరుగుతుంది కదా పొలిటికల్గా, ఒక్కసారి ఈ సినిమాలు చూడండి ఎంత కనెక్ట్ అవుతారో. ఓహో వీళ్ళ బాండింగ్ ఇంత బాగుంటుందా అనే ఫీలింగ్ అవుతుంది. అలాగే హీరోయిన్ అరుల్ మోహన్, ప్రియాంక అరుల్ మోహన్ చాలా అంటే చాలా బాగా క్యూట్గా ఉంది. ఆమెతో వచ్చిన సన్నివేశానికైతే మనం ఖచ్చితంగా కంట తడి పెట్టేస్తాము. వండర్ఫుల్ ఉంది. సినిమాకి బీజిఎంతో పాటు ఎలివేషన్స్ మస్తు అనమాట, హైలైట్ చాలా బాగుంది. ప్రతి గన్ను బాగా అనిపిస్తుంది. ఇక ట్రోలర్కి కావాలి కదా జానీ ఎస్ పప్ప గన్ను పెట్టి తిప్పి కొడతా ఉంటే జానీ గన్ను కనబడుతుంది. ఇలా ప్రతి ఒక్కరికి ఆ గన్ను సరిపోతుంది. ఇక ఫ్యాన్స్కి అయితే పండుగ ట్రోలర్స్కి జానీ గన్ను ఉంది. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఈ నుంచి ఆడి వరకు ట్యాంక్ బండ్ వరకు పారుతుంది రక్తం. వీరులే పండుగ చేసుకోవచ్చు. సుజిత్ నువ్వు బతికే ఉన్నావు, ఆడివో మళ్ళీ సినిమాలు చేస్తావు హ్యాపీగా. నిన్నెవడేమన్నా పడుచుకోక ఇట్లా నువ్వు ఇట్లా వదిలే. సుజిత్ జీత్ గయా తమన్ మన్ బర్ గయా వన్ మ్యాన్ ఆర్మీ క్లియర్. వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.